This is the continuation of previous video, 8th class, chapter number 8, combustion, fuels and flame. In the previous video, we have learnt about combustible and non-combustible materials. Okay, in this video, we are going to learn what is needed for the process of combustion. Okay, we know that we need a matchstick or a lighter టు బర్న్ ఏ మెటీరియల్. మనం ఏదైనా మెటీరియల్ని బర్నింగ్ చేయాలి అంటే దానికి మనకి ఒక మ్యాచ్ స్టిక్ లేదా ఒక లైటర్ అనేది మనకు అవసరం అనమాట. హౌ విల్ యూ ప్రూవ్ దట్ ఎయిర్ ఈజ్ నీడెడ్ టు బర్న్ ఏ మెటీరియల్? అయితే మనము బర్న్ చేయడానికి మనకి ఎయిర్ అనేది అవసరం అని మనము ఎట్లా ప్రూవ్ చేయొచ్చు? కెన్ వి బర్న్ ఏ మెటీరియల్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్? ఒకవేళ ఎయిర్ లేకపోయినా కూడా మనము ఒక మెటీరియల్ని బర్న్ చేయొచ్చా అనేటి క్వశ్చన్. ఓకే, లెటస్ మూవ్ టు యాక్టివిటీ 2, టెస్టింగ్ ద నెసెసిటీ ఆఫ్ ఎయిర్ ఫర్ బర్నింగ్. అయితే బర్నింగ్ అనేది కావడానికి ఎయిర్ అవసరమా కాదా అనేది ఒక యాక్టివిటీతో మనము తెలుసుకుందాం. టేక్ ఏ స్మాల్ బర్నింగ్ క్యాండిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఏ టేబుల్. ఇన్వర్ట్ ఏ గ్లాస్ టంబ్లర్ ఓవర్ ఇట్. ద క్యాండిల్ కంటిన్యూస్ టు బర్న్ ఫర్ సమ్ టైమ్, దెన్ ఫ్లిక్కర్స్ అండ్ ఫైనల్లీ ఫ్లేమ్ గోస్ ఆఫ్. అయితే ఫస్ట్ మీది యాక్టివిటీకి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక క్యాండిల్ని బర్నింగ్ చేసి అంటే వెలిగించి ఒక టేబుల్ పైన పెట్టాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ టంబ్లర్ని తీసుకొని ఇన్వర్ట్ అంటే ఉల్టా చేసి ఆ క్యాండిల్ పైన బోర్లించాలన్నమాట. ఓకే, అప్పుడు కొద్దిసేపు అది క్యాండిల్ బర్న్ అవి ఆ తర్వాత నెక్స్ట్ ఆగిపోతుంది. ఫ్లేమ్ అనేది మండటం ఆగిపోతుంది, బర్న్ అవ్వడం టర్న్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. రిమూవ్ ద టంబ్లర్ అండ్ అగైన్ లైట్ ద క్యాండిల్. పుట్ ద టంబ్లర్ బ్యాక్ ఓవర్ ద క్యాండిల్. వెన్ ద క్యాండిల్ ఫ్లేమ్ బిగిన్స్ టు ఫ్లిక్కర్, రిమూవ్ ద టంబ్లర్. వాట్ హ్యాపెన్స్ టు ది క్యాండిల్? నోటీస్ కేర్ఫుల్లీ. అయితే ఇది ఇట్లాగే రిపీట్ చేయండి. రిమూవ్ ద టంబ్లర్ అండ్ అగైన్ లైట్ ద క్యాండిల్. పుట్ ద టంబ్లర్ బ్యాక్ ఓవర్ ద క్యాండిల్. అంటే మళ్ళీ టంబ్లర్ని రిమూవ్ చేసి క్యాండిల్ని వెలిగించండి. మళ్ళీ అది ఫ్లిక్కరింగ్ అయ్యే టైంలో మళ్ళీ గ్లాస్ తీసేసి మళ్ళీ పెట్టడం వల్ల మీరు ఏం నోటీస్ చేశారో అబ్జర్వ్ చేశారో మీరు కేర్ఫుల్గా గుర్తుంచుకోండి. వీ ఫైండ్ దట్ పుట్టింగ్ ద గ్లాస్ టంబ్లర్ ఓవర్ ద క్యాండిల్ కట్స్ ఆఫ్ ద సప్లై ఆఫ్ ఎయిర్ అండ్ ద క్యాండిల్ ఫ్లేమ్ గోస్ ఆఫ్. ఎప్పుడైతే మనము గ్లాస్ టంబ్లర్ని వెలుగుతున్న క్యాండిల్ పైన పెట్టినప్పుడు అది ఎయిర్ని దాని లోపల రావడం ఆఫ్ చేసడం వల్ల ఆ ఫ్లేమ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. దిస్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ దట్ ఎయిర్ ఈజ్ నీడెడ్ టు బర్న్ ఏ మెటీరియల్. ఈ ఎక్స్పెరిమెంట్తో మనకి ఏమర్థమైంది అని అంటే ఏదైనా మెటీరియల్ బర్న్ అవ్వాలి అని అంటే దానికి ఎయిర్ అనేది చాలా అవసరం. సమ్ అదర్ ఎక్స్పెరిమెంట్స్ నీడ్ to be conducted to prove that the oxygen present in air supports the combustion. అయితే ఇంకా ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఇంకా వేరే చేయడం వల్ల ఏం తెలుసుకోవచ్చు అంటే ఆక్సిజన్ అనేది ఎయిర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. త్రూ ద ఆక్సిజన్ సపోర్ట్స్ ద కంబ్యూషన్. అంటే మెటీరియల్ బర్న్ అవ్వడానికి ఎయిర్లో ఉండే ఆక్సిజన్ అనేది హెల్ప్ చేస్తుంది అనేసి మనం తెలుసుకోవచ్చు. We can carry out an experiment to demonstrate that oxygen helps in burning. అయితే ఇంకొక ల్యాబ్ యాక్టివిటీలో మనకి ఎయిర్లో ఉండే ఆక్సిజన్ బర్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనేసి మనం తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో ఫస్ట్ ఎయిమ్ అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఎయిమ్. టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్. మన ఎయిమ్ ఏంటి అని అంటే ఆక్సిజన్ బర్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయడమే మన ఎయిమ్. అయితే దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమేమిటి అని అంటే టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అంటే టెస్ట్ ట్యూబ్ పట్టుకోవడానికి ఉపయోగించేది, స్పిరిట్ ల్యాంప్, మ్యాచ్ బాక్స్, ఇన్సెన్స్ స్టిక్ లేదా అగర్బత్తి, పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, మనం ఎలా దీన్ని ఈ మెటీరియల్స్తో ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. లైట్ ఏ scented or incense stick or agarbatti and let it burn for 10 seconds. Then put out the flame and keep it aside.
ఓకే, ఒక అగరబత్తిని వెలిగించి ఒక 10 సెకండ్స్ ఆగి ఆ తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టండి. టేక్ పొటాషియం పెర్మాంగనేట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్, హోల్డ్ ద టెస్ట్ ట్యూబ్ విత్ ఏ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అండ్ హీట్ ఇట్ ఓవర్ ద flame of spirit lamp. Oxygen is released on heating of potassium permanganate. అయితే నెక్స్ట్ ఒక పొటాషియం పర్మాంగనేట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో ఆ టెస్ట్ ట్యూబ్ని పట్టుకొని మన స్పిరిట్ ల్యాంప్ పైన వేడి చేయాలన్నమాట. అయితే అప్పుడు ఆక్సిజన్ అనేది ఆ హీట్ చేయడం వల్ల పొటాషియం పర్మాంగనేట్ నుంచి ఆక్సిజన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇన్సర్ట్ ద అగర్బత్తి విత్ ద బర్నింగ్ స్టబ్ ఇన్ టు ది టెస్ట్ ట్యూబ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అయితే మనం ఇందాక వెలిగించిన అగరబత్తిని ఈ టెస్ట్ ట్యూబ్ దగ్గర పెట్టవలసి ఉంటుందన్నమాట. ఈ ఫిగర్లో ఉంది కదా ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్. దాంట్లో మనకి ఏం అబ్జర్వ్ చేస్తున్నాము, హౌ డస్ సెంటెడ్ స్టిక్ స్టార్టెడ్ బర్నింగ్. ఓకే, అది సెంటెడ్ స్టిక్ ఏదైతే ఉందో అగరబత్తి ఏదైతే ఉందో అది బర్నింగ్ అవుతుందా, ఎట్లా బర్నింగ్ అవుతుంది. వై డస్ నాట్ it catch again fire when it is kept aside in air after putting it flame off. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత బయటకు తీసినప్పుడు మళ్ళీ అది ఫైర్ని క్యాచ్ చేయలేకపోతుంది. ఎందుకు? యూ అబ్జర్వ్ దట్ స్టిక్ బర్న్స్ విత్ ఎ ఫ్లేమ్. హియర్ ద ఆక్సిజన్ సపోర్ట్స్ కంబుషన్ బై హెల్పింగ్ అగర్బత్తి టు బర్న్ విత్ బ్రైట్ ఫ్లేమ్. అయితే ఈ స్టిక్ బర్న్స్ విత్ ఎ ఫ్లేమ్. ఎప్పుడైతే మనము ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గరికి తీసుకురావనే అగరబత్తి స్టిక్ అనేది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆక్సిజన్ సపోర్ట్ చేయడం వల్ల ఎయిర్లో ఉండే ఆక్సిజన్ పొటాషియం పర్మాంగనేట్ని మనం వేడి చేసినప్పుడు దానిలో ఉండే ఆక్సిజన్ బయటకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము అగరబత్తిని ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గర పెట్టినప్పుడు అగరబత్తి ఆటోమేటిక్గా బర్న్ అవ్వడం జరుగుతుంది. A few more examples of combustion are given below. Can you explain the reasons for the changes taking place? అయితే ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది కంబ్యూషన్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా, రీజన్స్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. స్లో ఫైర్ burst into a flame when air is blown on it, but a candle burning with flame goes off when air is blown on it. Why? అయితే స్లోగా ఫైర్ బర్స్ట్ అవుతున్నప్పుడు మన ఫ్లేమ్ అనేది ఎయిర్ బ్లో అయినప్పుడు అది పెరుగుతుంది. ఓకే, బట్ క్యాండిల్ బర్నింగ్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ ఆగిపోతుంది. ఎందుకు అనేది మనం వచ్చే క్వశ్చన్. ఇఫ్ ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డ్రై గ్రాస్ ఈజ్ సెట్ ఆన్ ఎ ఫైర్ ఇన్ ఫారెస్ట్, దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఆఫ్ ద ఫైర్. వై? అయితే ఫారెస్ట్లో ఒక పెద్ద క్వాంటిటీలో అంటే చాలా ఎక్కువ గ్రాస్ని మనము ఫైర్ చేసినప్పుడు అది ఆఫ్ చేయడం చాలా కష్టం. ఎందువల్ల? వెన్ అన్ ఆబ్జెక్ట్ క్యాచెస్ ఫైర్, ద ఫైర్ ఈజ్ పుట్ ఆఫ్ బై కవరింగ్ విత్ శాండ్ ఆర్ ఏ బ్లాంకెట్. వై? అయితే ఇప్పుడు ఆబ్జెక్ట్స్ని ఫైర్ క్యాచ్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్స్ ఏవైనా బర్న్ అయినప్పుడు దానిపైన మనము శాండ్ అంటే ఇసుక వేయడం కానీ లేదా బ్లాంకెట్తోని కవర్ చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే అది ఫైర్ అనేది ఆఫ్ కావడానికి. అయితే ఎందుకు అలా చేస్తాము? ఓకే, ద ఎగ్జాంపుల్స్ అండ్ యాక్టివిటీస్ డిస్కస్డ్ అబౌట్ షోన్ దట్ కంబుషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. అయితే ఎగ్జాంపుల్స్ త్రూ మన యాక్టివిటీస్ త్రూ మనకి ఏం తెలుసుకోవాలి అని అంటే కంబుషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఏదైతే కంబుషన్ ఉందో అది ఎయిర్ ప్రెజెంట్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుందన్నమాట. వీ నో దట్ సమ్ మెటీరియల్స్ క్యాచ్ ఫైర్ యాజ్ సూన్ యాజ్ దే ఆర్ బ్రాట్ నియర్ ఏ ఫ్లేమ్, బట్ సమ్ మెటీరియల్స్ టేక్ ఏ లాంగ్ టైమ్ టు స్టార్ట్ బర్నింగ్ త్రూ దే ఆర్ కెప్ట్ నియర్ ద ఫ్లేమ్. అయితే కొన్ని మెటీరియల్స్ తొందరగా క్యాచ్ చేస్తాయి అన్నమాట ఫైర్ని, కానీ కొన్ని మెటీరియల్స్ ఏంటి అంటే బర్న్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట. బట్ సమ్ మెటీరియల్స్ టేక్ ఏ లాంగ్ టైం, కొన్ని చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటాయి అన్నమాట. మనం ఫ్లేమ్ దగ్గర పెట్టినా కూడా అవి తొందరగా వెలగడం జరగదు. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ది డిఫరెన్స్ ఇన్ బర్నింగ్ అమాంగ్ కాంబుస్టబుల్ మెటీరియల్స్? అయితే ఈ కాంబుస్టబుల్ మెటీరియల్స్లో కూడా ఇంకా ఏదైనా డిఫరెన్స్ ఉందా? లెట్ us ఎక్స్ప్లోర్ దిస్ ఇన్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ. Ignition temperature. Okay, in this activity we are going to learn in the next video. Thank you for watching my video.